ఒక ఇంగ్లీష్ లో ఒక ఇంటర్వ్యూ చేస్తా ఒక అతను పవన్ కళ్యాణ్ గారిని ఈ మధ్య ఒక మాట అడిగారు. ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ ఇదంతా ఎందుకు వచ్చింది రాష్ట్రంలో కంటే బికాస్ ఆఫ్ ఫ్రీ బీస్ అన్నాడు. చాలా సరదాగా, వెరీ క్యాజువల్ గా. ఆ ఇంటర్వ్యూ చేసేవాడు బికాస్ ఆఫ్ ద ప్రీవియస్ గవర్నమెంట్ అని అడిగితే అవునంటాడు. ఒకటి. రెండు, గరికిపాటి గారు అని ఆయన ఇంకొక ఆయన అంటాడు, గుడ్డు ఎందుకు పెడుతున్నారు పిల్లలకి మధ్యాహ్న భోజనంలో? అసలు భోజనం ఎందుకు పెడుతున్నారు? బట్టలు ఎందుకు ఇస్తున్నారు? షూస్ ఎందుకు ఇస్తున్నారు? బ్యాగులు ఎందుకు? ఇవన్నీ ఆపేసి ఒక్క చదువు మాత్రం చెప్పండి అంటాడు. ఇంకొకటి, 20 ఎకరాల్లో గీతంస్ అనే యూనివర్సిటీ కబ్జా చేసి కూర్చుని కొన్ని ఏళ్ల నుంచి అలాగే కూర్చుని ఉన్నదాన్ని మొన్న లీగలైజ్ చేశారు. 5,000 కోట్లు దాని ఆస్తి, దాని వాల్యూ. వీటి గురించి ఇప్పుడు పిల్లల గుడ్లు గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ భోజనం పెట్టొద్దని చెప్తున్నారు, గవర్నమెంట్ కి సలహాలు ఇస్తున్నారు, అలాగే ఫ్రీ బీస్ ఇవ్వకూడదనేది ఒకటి చెప్తున్నారు. ఇన్ని మాట్లాడుతున్న మేధావులు ఒక్కళ్ళు కూడా కనీసం 99 పైసలకి వందల ఎకరాలు ఎలా కట్టబెట్టారు, ఎలా దారాదత్తం చేశారు ప్రభుత్వ ఆస్తి అనేది ఎవరన్నా ఒక్కళ్ళన్నా అడిగారా? ఇంతమంది మేధావులు ఇన్ని సలహాలు ఇస్తున్నారు ప్రభుత్వానికి, ఉచిత సలహాలు. ఒక్కళ్ళన్నా అడిగిన పాపన పోయారా? 5,000 కోట్ల ఆస్తి అక్కడ గీతంస్ది. ఇక్కడేమో 99 పైసలకేమో వందల ఎకరాల ఇది. ఈ గరికిపాటి గారేమో గుడ్డెందుకు పెడుతున్నారు, అసలు మొత్తం ఆపేయండి మొత్తం అంటాడు ఈయన. ఇంత మేధావులు, అసలు మీకు నమస్కారం రా నాయన. ఇంత మేధావులు ఇంతమందికి అసలు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో? అసలు అమ్మో, మామూలు మేధావులు కాదు మీరు. ఒక ఇంగ్లీష్ లో ఒక ఇంటర్వ్యూ చేస్తా ఒక అతను పవన్ కళ్యాణ్ గారిని ఈ మధ్య ఒక మాట అడిగారు. ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ ఇదంతా ఎందుకు వచ్చింది రాష్ట్రంలో కంటే బికాస్ ఆఫ్ ఫ్రీ బీస్ అన్నాడు. చాలా సరదాగా, వెరీ క్యాజువల్ గా. ఆ ఇంటర్వ్యూ చేసేవాడు బికాస్ ఆఫ్ ద ప్రీవియస్ గవర్నమెంట్ అని అడిగితే అవునంటాడు. ఒకటి. రెండు, గరికిపాటి గారు అని ఆయన ఇంకొక ఆయన అంటాడు, గుడ్డు ఎందుకు పెడుతున్నారు పిల్లలకి మధ్యాహ్న భోజనంలో? అసలు భోజనం ఎందుకు పెడుతున్నారు? బట్టలు ఎందుకు ఇస్తున్నారు? షూస్ ఎందుకు ఇస్తున్నారు? బ్యాగులు ఎందుకు? ఇవన్నీ ఆపేసి ఒక్క చదువు మాత్రం చెప్పండి అంటాడు. ఇంకొకటి, 20 ఎకరాల్లో గీతంస్ అనే యూనివర్సిటీ కబ్జా చేసి కూర్చుని కొన్ని ఏళ్ల నుంచి అలాగే కూర్చుని ఉన్నదాన్ని మొన్న లీగలైజ్ చేశారు. 5,000 కోట్లు దాని ఆస్తి, దాని వాల్యూ. వీటి గురించి ఇప్పుడు పిల్లల గుడ్లు గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ భోజనం పెట్టొద్దని చెప్తున్నారు, గవర్నమెంట్ కి సలహాలు ఇస్తున్నారు, అలాగే ఫ్రీ బీస్ ఇవ్వకూడదనేది ఒకటి చెప్తున్నారు. ఇన్ని మాట్లాడుతున్న మేధావులు ఒక్కళ్ళు కూడా కనీసం 99 పైసలకి వందల ఎకరాలు ఎలా కట్టబెట్టారు, ఎలా దారాదత్తం చేశారు ప్రభుత్వ ఆస్తి అనేది ఎవరన్నా ఒక్కళ్ళన్నా అడిగారా? ఇంతమంది మేధావులు ఇన్ని సలహాలు ఇస్తున్నారు ప్రభుత్వానికి, ఉచిత సలహాలు. ఒక్కళ్ళన్నా అడిగిన పాపన పోయారా? 5,000 కోట్ల ఆస్తి అక్కడ గీతంస్ది. ఇక్కడేమో 99 పైసలకేమో వందల ఎకరాల ఇది. ఈ గరికిపాటి గారేమో గుడ్డెందుకు పెడుతున్నారు, అసలు మొత్తం ఆపేయండి మొత్తం అంటాడు ఈయన. ఇంత మేధావులు, అసలు మీకు నమస్కారం రా నాయన. ఇంత మేధావులు ఇంతమందికి అసలు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో? అసలు అమ్మో, మామూలు మేధావులు కాదు మీరు.